హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖుషితి ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. ఇక్కడైతే పొద్దున్నే అమ్మ 8 గంటల కాల్ చేసిందనమాట. అంత పొద్దున్నే కాల్ చేసేసరికి ఏమైందా అని అనుకున్నాను. తీరా కాల్ చేసి, బిడ్డ నువ్వు అల్లుడి ఇంటికైతే వచ్చేయండి, ఏమైంది మమ్మీ అని అంటే, ఏం లేదు, బియ్యంలో మొత్తం కొండి పురుగులు, తెల్ల పురుగులు, లక్క పురుగులు అయితే పట్టేసినాయి, బియ్యం మొత్తం పాడవుతుంది, వాటిని అయితే తుప్పర్లో పెడదాం, నాతో ఒక్కదానితో అవ్వదు, తల చేస్తే తొందర అయిపోతాయి కదా అని చెప్పేసి పిలుస్తున్నా, రండి బయట, ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఇక్కడనే ప్రిపేర్ చేస్తున్నా, ఇటే వచ్చేయండి అంటే సరే అని చెప్పి బ్రష్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయినాము. ఎందుకంటే ఫ్రెష్ అప్ అయితే మళ్ళీ దుమ్మంతా మీద పడుతుంది అని చెప్పేసి అలాగే వెళ్ళిపోయినాం అనమాట. అక్కడికి వెళ్ళి చూసరికి ఆల్రెడీ అమ్మ వాళ్ళు 2 కూలర్లు బయట పెట్టారు అండ్ బియ్యం సంచులన్నీ బయట పడేసినారు. మాకంటే ముందే చిన్నక్క అండ్ చిన్న బావ, డాడీ, మమ్మీ వాళ్ళు అయితే బయటనే కూర్చొని రెడీగా ఉండే. మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉన్నాము. అప్పటికి చిన్న బావ ఒక్కడే సంచులు కుడుతూ ఉన్నాడు. మమ్మీ వాళ్ళు అప్పటికే కొన్ని స్టార్ట్ చేసారు. వాటిని నీట్ చేసినట్టు సంచిలో పెట్టేసి మళ్ళీ అయితే ఇక్కడ సంచుల్ని కుట్టేస్తున్నారనమాట. బావ ఒకటే కుడుతుంటే అది మిషన్ చాలా వెయిట్ ఉందంట. మనకి ఇట్లా దారం కుట్టేది కనిపిస్తుంది కదా మిషన్, ఇది ఒక్కరితోటే లేవట్లేదు. సో ఇంకొకరు హెల్ప్ అయితే కావాలని చెప్పేసి అంటేను మా ఆయన అండ్ చిన్న బావ ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు. పాపం నాకంటే ముందు నుంచి అమ్మ ఆల్రెడీ బియ్యం తుప్పర్లో పడుతుంది. తనకు కూడా కొంచెం బ్యాక్ పెయిన్ కదా, పాపం చాలాసేపటి నుంచి చేస్తున్నట్టుంది. సరే అని చెప్పేసి నేను కూడా మధ్యలో హెల్ప్ చేస్తున్నా. నీకు కూడా తుప్పర పట్టొచ్చా అంటే, ఏముంది కూలర్ ముందట ఇట్లా నిల్చొని చిన్న కొంచెం బియ్యం తక్కువగా వచ్చేటట్టు పోయడమే కదా, అంతే, మరీ అంత పర్ఫెక్ట్ ఏం రాదు. అమ్మ చూపించింది, దాన్ని బట్టి నేను కూడా ఫాలో అయిపోయినా అనమాట. అట్లా నేను కాసేపు, అమ్మ కాసేపు, ఆ తర్వాత నాన్న కాసేపు, ఇలా ముగ్గురం అయితే కాస్త బియ్యంని అయితే తుప్పర్లు పడుతూ ఉన్నాము. వీళ్ళైతే అన్నతమ్ములు ఇద్దరైతే ఇటు బియ్యం సంచులు కుట్టడానికే సరిపోయింది. మధ్యలో ఏమైందంటే ఒక బియ్యం సంచి చినిగిపోయింది. అది చూసుకోకుండా దాన్ని అయితే కుట్టేసిరనమాట. సంచుల బియ్యం అన్నీ కింద పడిపోయినాయి. వీళ్ళేమో ప్రయోగాలు చేస్తున్నట్టుగానే ఆ దారంతో కుట్టడానికే రావట్లేదు. మళ్ళీ దారం విరిగిపోయినా కానీ ఆ మిషన్లో పెట్టడానికే రావట్లేదు ప్రాపర్గా. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మిషన్లో అది వేసినా అని అనుకున్నారు స్టిచ్చింగ్, కానీ అది స్టిచ్ అయితే పడలేదు. దాంతో మళ్ళీ దారం తెగిపోయిందని చెప్పేసి చూసుకుంటూ నీట్ చేసేసి దారం అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ బియ్యం సంచులకి దారం కుట్టే ఈ మిషన్ ఎక్కడిదని అనుకుంటున్నారా? ఇది మిషన్ అయితే మాది కాదు, పక్కింటి ఆంటీ వాళ్ళకి రైస్ మిల్ ఉంది. సో వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అని చెప్పేసి నాన్న పక్కింటి ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చినారు. మా వాళ్ళకేమో కుట్టొచ్చినట్టుగా వాళ్ళు కుడుతున్నారు, కానీ అది మాటికి దారం అందులో నుంచి వెళ్ళిపోతుంది. ఒక సంచి కుట్టడం, 2 సార్లు దారం పెట్టడం, వాళ్ళకి అదే పనిలో వాళ్ళు ఉండిపోయినారు. అది ఎట్లా పెట్టాలో తెలియక అన్న నేను పెడతాను నాకు ఇవ్వని చెప్పేసి మా ఆయన పెట్టినప్పుడేమో సరిగ్గా రావట్లేదని మళ్ళీ చిన్న బావ, ఇలా ఇద్దరు కలిసి ఇక చేసేదే లేక నిమ్మలంగా కింద కూర్చొని అయితే చేద్దాము, ఎటుపోయేది లేదు కదా అని చెప్పేసి బావ అయితే కిందనే కూర్చున్నాడు. ఇవ్వండి ఇక్కడైతే కాసేపు నేను చేసేసిన, నాకు చేతులు నూసినాయి అనగానే అమ్మ అయితే తీసేసుకొని చేస్తుంది. నేను కొంచెం ప్రాపర్గా చేయట్లేదు అని చెప్పేసి. ఎంతైనా ఎక్స్పర్ట్ అమ్మ, ఎందుకంటే వాళ్ళ కాలంలో మిషన్లు లేవు కదా తుప్పర్లు పట్టడానికి. వాళ్ళే వడ్లను దంచేదంట. ఆ వడ్లను దంచిన వాటిని గాలి వచ్చినప్పుడు మాత్రమే తుప్పర్లు పట్టి నీట్ చేసుకునేదంట. అందుకోసమే తనకు అలవాటు కాబట్టి తను చెప్తూ ఉంటే ఇక్కడ నేను చేసిన. ఆ తర్వాత అమ్మ అయితే ఇక్కడ చేస్తుంది. ఇవ్వండి ఇక్కడైతే మీకు బియ్యంలో పురుగులు చూపిస్తారు చూడండి. ఇవన్నీ కొండి పురుగులు. మన లక్క పురుగులు ఉన్నా కానీ అంత పాడవవు బియ్యం, కానీ అలాంటిది కొండి పురుగులు ఏం చేస్తాయంటే బియ్యంని మొత్తం రంధ్రం చేసేసి పౌడర్ చేసేస్తాయి అన్నమాట. నెల రోజులు మన బియ్యం సంచి 25 కేజీలు ఉన్న దాంట్లో మినిమం 5 కేజీలు కూడా పోవచ్చు. అంటే అంత తొందర పాడు చేస్తాయంట. ఇక్కడ నేను మంచిగా చేస్తూ ఉంటే మమ్మీ, నేను, చిన్న బావ, చిన్నక్క, డాడీ మేమందరం ఒక సైడ్ ఇచ్చేస్తూ ఉంటే ఖుషి ఏమో ఇటు రాకు మమ్మీ పురుగులు ఉన్నాయని చెప్పినా కానీ వినకుండా అటు సైడే మొత్తం ఆడుతూ ఉందని. చెల్లేది అని మీరు అనుకోవచ్చు, చెల్లెకైతే డ్యూటీ ఉండే, అందుకని చెల్లైతే డ్యూటీకి వెళ్ళిపోయింది. తను వచ్చేంత వరకు అయితే మొత్తం తుప్పర పట్టడం అయితే అయిపోయింది. క్లీన్ చేస్తూ ఉంటే బ్యానర్లు కింద పెట్టినాం కదా ఇందాక బియ్యం సంచుల కింద, అవి బియ్యం తుప్పర పడుతున్నప్పుడు, అది అక్క వాళ్ళ పెళ్ళి ఎంగేజ్మెంట్ బ్యానర్ అనమాట. మీరు అనుకోవచ్చు మిల్లులో వేయవచ్చు కదా, ఇంటి దగ్గర ఎందుకు తుప్పర పడుతున్నారని. ఆల్రెడీ 2 సార్లు డాడీ మిల్లులో వేయించుకొచ్చిండు, అంటే తుప్పర పట్టించుకొని వచ్చి మొత్తం క్లీన్ చేయించుకొని వచ్చారనమాట. అయినా కానీ మళ్ళీ కొండి పురుగులు, ఈ పురుగులు పట్టేసరికి ఎన్నిసార్లు మిల్లు తీసుకెళ్తాము. అట్లా దాదాపు ఒక సంచి బియ్యం లాస్ అయిపోయింది కావచ్చు. ఎందుకంటే మిల్లులో వేయించినప్పుడు మనం ఇంట్లో చేసుకున్నట్టయితే కాదు కదా, అట్లయితే అందుకోసం అని చెప్పేసి
డాడీ ఈసారి ఇంటి దగ్గరనే చేసేద్దామని అంటే చేసేసినాము. అండ్ ఇందాక అమ్మ పెళ్లి బ్యానర్లు అవి క్లీన్ చేస్తూ ఉంటే ఆ అక్క చెల్లెదైతే చెల్ల బ్యానర్ తీసుకొని వెళ్ళిపోయిందని చిన్నక్క అంటా ఉంది. మొత్తానికి అయితే క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది, అమ్మయ్య అనిపించింది. అసలు మీకు బియ్యం చూసిరా, ఇదంతా వేస్ట్ అయిపోయింది అనమాట బియ్యము. ఎందుకంటే మొత్తం పురుగులే ఉన్నాయి, దాన్ని మనం తినలేము కూడా, అట్లా అయిపోయింది. చెల్లి వచ్చి చూస్తూ ఉంది, వామ్మో గిన్నెనం పురుగులా అని చెప్పేసి అంటుంది. అవును చిట్టి అని అంటే వెళ్తుంది. మేము బండి పోవాలా? సరే మేము వెళ్తున్నాం షాపింగ్, మేము పానీపూరి తింటున్నాం. నాన్న చాక్లెట్ కొని ఇస్తాడు. పాప మనం పానీపూరి తిందాం పాప. ఖుషి రాదట, ఐస్ క్రీమ్ తినద్దు. మరి ఉట్టేనా షాప్ క్లోజ్ అట ఇయ్యాల, షాప్ తీయలే, ఐస్ క్రీమ్ కవర్ తీసుకురా, ఐస్ క్రీమ్ షాప్ తీయలే. అమ్మమ్మ కుమ్మైపో, అమ్మమ్మ కుమ్మైపో. ఐస్ క్రీమ్ లేదట మరి, స్ట్రేట్ గా లేదు. అబ్బా చూసినావా, షాప్ అడ్రస్ కూడా చెప్తాను, స్ట్రేట్ గా ఉంది, క్లోజ్ ఉందట. మేము పానీపూరి తినడానికి పోతున్నాం. చిన్ని ఉన్న అమ్మమ్మ మమ్మీ వాళ్ళు పోతున్నాం. నువ్వు ఉండు ఇక్కడే, మాకు అద్దు నువ్వు. మేము బిర్యానీ తింటాం, బిర్యానీ. మేము హలీం తింటాం, మేము హలీం. మేము ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాం. ఐస్ క్రీమ్ అయితే మేము పెద్ద ఫోన్ తెచ్చుకోండి. నడు ఎక్కిపో, బండి ఎక్కిపో, నడు. తాత వస్తుండట, తాత నానమ్మ తాత వస్తుండంట. రాబా మేము మనం మంకి పోదాంపా. రాదట ఖుషి, మనం మంకి పోదాంపా. చలో సరే అమ్మ, మరి వెళ్ళొస్తాం. బాయ్ బాయ్ రా చిటిగాడు. అక్క బాయ్. ఓ ఐస్ క్రీమ్ తినావా? పాప ఐస్ క్రీమ్ తెస్తుండట. పాప ఐస్ క్రీమ్ తెస్తాడు. ఐస్ క్రీమ్ పద పద. బైక్ మీద వస్తాను, నా బైక్ మీద. ఉండనా?